ప్రభునామనకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 6వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను, కనుక మేము ద్రాక్షరసము తాగము. ఇది ఇర్మియాతో మరి రేకాబీయుల అధిపతి అయినటువంటి యెహోనాదాబు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి ఒకప్పుడు రేకాబీయుల అధిపతి అయినటువంటి యెహోనాదాబు వారితో ఏం చెప్పాడంటే, మీరైనను మీ కుమారులైనను మీ కుమార్తెలైనను ద్రాక్షరసం తాగకూడదు, మీరు నివసించుటకు ఇల్లు కట్టుకొనవద్దు, మీరు గుడారంలో నివసించండి, మీకు ద్రాక్ష తోటలైనను పశువులైనను ఏది అవసరం లేదు, మీరు పరవాసిగా ఈ దేశంలో ఉండవలసిందేనని వారికి చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా వారు ఆ మాట దాటలేదు. అందుకని దేవుడైనటువంటి యెహోవా ఇర్మియాతో చెప్పారు, మీరు రేకాబీయులను పిలిపించి నువ్వు మందిరంలోనికి తీసుకొని వెళ్ళి ఒక గదిలో వాళ్ళకు ద్రాక్షారసం పోసి ఇవ్వు, వారు తాగరు అని చెప్పాడు. అట్లాగే వాళ్ళు కూడా అదే మాట చెప్పాడు. మా అధిపతి అయినటువంటి యెహోనాదాబు మమ్మల్ని ద్రాక్షారసం తాగొద్దని చెప్పాడు, కనుక మేమైనను మా పిల్లలైనను మా కుమారులైనను మేము ఎవరు కూడా ద్రాక్షారసం తాగము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవుడు చెప్తున్నాడు, వారొక తెగవారు రేకాబీలు వారి పితరుడు యెహోనాదాబు చెప్పిన మాటను దాటకుండా ఇప్పటి వరకు దాన్ని అనుసరించి జీవిస్తున్నారు. అయితే మీరు ఇశ్రాయేలీలు నా మాట వినకుండా ఉన్నారు, నా కట్టడలు అనుసరించి జీవించలేకపోతున్నారు అని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములు సామెతల గ్రంథంలో మనం 7వ అధ్యాయం 2-3 వాక్యాల్లో చూస్తే, నా కుమారుడా నా మాటలు మనసును ఉంచుకొనుము, నీకు అనుపాపవలైన ఉపదేశం కాపాడుకొనుము, లేని ఎడల కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుదువు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమైన పలకల మీద వాటిని వ్రాసుకొనుము అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రేకాబీయులతో చెప్పినటువంటి మాట వాళ్ళ పితరుల నాటి నుండి ద్రాక్షారసం తాగకూడదని చెప్తే వాళ్ళు ద్రాక్షారసం తాగకుండా ఉంటున్నారు, ఇల్లు కట్టుకొనవద్దంటే కట్టుకోకుండా గుడారంలోనే నివసిస్తున్నారు. నేటి వరకు వారి పితరుని మాట వారు మీరకుండా దాన్ని అనుసరించి వాళ్ళు జీవిస్తున్నారు. కానీ నేను నా ప్రజలు పెందల కడనే లేచి వారు బాగుపడాలని ఎంతో జాగ్రత్తగా వారి కొరకు నేను ప్రవక్తలను దైవసేవకులను పంపించినప్పటికీ వారు నా మాట వినకుండా ఉన్నారు. నా ఆజ్ఞలు అనుసరించక నా కట్టడలు అనుసరించి జీవించక ప్రతివాడు వాడి దుర్మార్గంలోనే ముందుకు పోతున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీ క్రియలు సరిచేసుకొనుడి, మిమ్మల్ని మీరు చక్కపరుచుకొనుడి, అన్ని దేవతలను అనుసరించక నేను నిజమైన దేవుడు యెహోవా దేవుడిని మాత్రమే అనుసరించి జీవించాలని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ వారు దేవుని మాట విననొల్లక ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు కూడా దేవుడు కట్టడలు ఇచ్చి ఉన్నారు, మనల్ని కూడా ఆయన బిడ్డలుగా ఏర్పరచుకొని ఉన్నాడు. మనం కష్టాలు వచ్చినప్పుడు దేవునికి మొరపెడతాం, కష్టం దాటిపోయిన తర్వాత దేవుని మర్చిపోతాం. అది మన సహజమైనటువంటి స్వభావం. అలా కాకుండా దేవుని ఎదుట నుంచి పొందిన ప్రతి చిన్న మేళ్ళనైనను కృతజ్ఞతాస్తుతులతో ధ్యానం చేసుకొనొచ్చు, దేవునికి వందనాలు చెల్లించుకొనొచ్చు జీవించే అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా చివరి గడియ వరకు కూడా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన చెప్పిన మాటలు అనుసరించి మనం జీవించినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు సహాయము చేస్తాడు. అంటే దాని యొక్క అర్థమైనటువంటి దేవుడు మాకు దేవుని గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము నీ కట్టడలు మీరకుండా, నీకు అయిష్టమైన కార్యాలు చేయకుండా, నీకు ఇష్టమైన కార్యాలు నీ కట్టడలు అనుసరించి నీ మార్గమును అనుసరించి జీవించే జీవితం మేము కూడా కలిగి ఉంటున్నట్లుగా మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.